వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటి చూసారా, పాలు మనకి తీసుకుంటాం ఒక్కో రోజు ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోతాం, లేదంటే ఒక్కోసారి కాయటానికి కూడా టైం కుదరదు. అలాంటప్పుడు పాలు ఫ్రిడ్జ్లో ఉండి మరుసటి రోజు కాస్తుంటే ఇరిగిపోతాయి. ఏమోనండి, మాకైతే నెక్స్ట్ డేనే ఇరిగిపోతాయి. మా చెల్లెలు వాళ్ళు అక్కడ ఆంధ్రాలో ఉన్నారు కదా, వాళ్ళకైతే అంటే 4 రోజులైనా ఏం ఇరగవంటండి, బాగుంటాయి అంట. చూడండి, దీనిలో ఇరుగుతాయి అని మనకు డౌట్ వచ్చినప్పుడు కొంచెం ఒక్క చిటికెడు సోడా, మన వంట సోడా ఉంది కదా, అది వేసేసుకొని, మనకు ముందుగా తెలిసిపోద్ది కదా, అయ్యో ఇరిగిపోతాయేమో అని డౌట్ వస్తుంది కదా, కొంచెం ఒక చిటికెట్ సోడా వేసి కలిపేసుకొని ఈ పాలు కాసుకున్నారంటే ఇంక ఇరగవండి. చూసారా, పొంగు వస్తున్నాయి. కొద్దిగా చిటికెట్ సోడా, ఇదొక చిట్కా, చిటికెట్ సోడా వేసుకొని కలుపుకోండి. ఒక పాలు చూడండి ఏం పాడవకుండా చక్కగా పొంగు వచ్చేసినాయి. చూసారా, తప్పకుండా మీరు కూడా ఈ చిట్కాని పాటించి చూడండి, పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. నచ్చిందా? లైక్ చేయండి.